ఉండి సీట్లు ఇస్తారా లేదంటే దాని మీద కొంతమందిని పక్కన పెట్టే అవకాశం ఉంటుందా? నేనంటో అదే స్పష్టతని ఇచ్చేయాలని చెప్తున్నా. ఇప్పుడు సిద్దిరప్పల రాజు ఆయన మాజీ మంత్రి, ఆయన అలాంటి వాళ్ళు ఇప్పుడు పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు అంత వేధింపులకు గురయ్యారు. వాళ్ళని తీసేసి వేరే వాడిని ఎందుకు పెడతారు? అంత పిచ్చతనమా? ఇప్పుడు మొన్న దాదాపుగా 5-6 ఇన్సిడెంట్స్ లో తెలుగుదేశం పార్టీ లేదా అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలో వాళ్ళ మనుషులు లేకపోతే వాళ్ళ కొడుకులు వాళ్ళ భార్యలో వాళ్ళకి సంబంధించినటువంటి ఉన్నాయి ఇన్సిడెంట్స్. వాటన్నిటిలో ఏ యాక్షన్ లేనటువంటిది ఇక్కడ ఇతర విషయంలో చేసుకొచ్చారు సిద్దిరప్పల రాజు. తమ్మినేని సీతారాం అది ఏదో 2 ఏళ్ల క్రితం దట కొనుక్కున్నది, ఇప్పుడు తీసుకొచ్చారు వివాదాలు. అది కూడా సివిల్ సూట్ ఉన్నటువంటి దాంట్లో. అంటే ఏంటి, కావాలని కక్ష సాధింపుతో కేసులు పెడుతున్నారు. ఇక్కడ ఈజీగా పరిష్కారం అయ్యేదాన్ని ఒక లిటిగేషన్ క్రియేట్ చేసి మరి వేధిస్తున్నారు. అట్లా వేధిస్తున్నప్పుడు నీ మీద వేధించాడు కాబట్టి చంద్రబాబు నాయుడు నేను వదిలేస్తానంటే ఎట్లాగా? అప్పుడు ఇంకే నాయకుడు ఉంటాడు తోడు? కాబట్టి వాళ్ళెవరిని వదలరు. నేను చెప్పేదల్లా గ్యాప్లు ఉన్నటువంటి చోట్లన ఫస్ట్ ఇక్కడ క్లారిటీ రావాల్సింది ఒకే ఒక్క అంశం. పాత నియోజకవర్గాల్లో ఉంచుతారా, కొత్త నియోజకవర్గంలో ఉంచుతారా? మొన్నటిసారి 2024లో పోటీ చేయించిన నియోజకవర్గమా, 2019లో పోటీ చేసిన నియోజకవర్గమా? ఈ స్పష్టత కావాలి. మళ్ళీ 2029లో నియోజకవర్గాలు కూడా మారచ్చు కదా? అదే అవన్నిటి ఆ స్పష్టత కావాలి. మేబీ జగన్ అదే ఆగుతున్నట్టున్నాడు. అది తేలకుండా ఇప్పుడే చెప్తే మళ్ళీ మారుతుంది కదా, అందుకని ఆగుతున్నట్టున్నాడు. కానీ ఒకవేళ 225 అయితే గనక అది సిద్ధం చేసుకునే వెళ్తారా? ఒకవేళ అంటే ఇన్ఛార్జీలను పెట్టి ఆ నియోజకవర్గాలకి అయ్యేదాకా ఆగరు కదా. అవునా? తన కార్యక్రమం తను చేసుకుంటూ వెళ్తాడు. అనౌన్స్ చేయకపోవచ్చు, ఆ 225 తేలేదాకా ఆగచ్చు. అంటే ఇన్ఛార్జీలను ప్రకటించారంటే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అవుతుంది కదా. ఇప్పుడు ఎమ్మెల్యేలు కొత్త సీట్ల ప్రకారం కాదు కదా, అప్పుడు చూడాలి. రైట్.